వాక్యానికి వెళ్దాం. మనం ఇంతవరకు ఎస్తేరు పుస్తకాన్ని మనము ధ్యానం చేసాం కదండి. ఈరోజు నుండి నాకు 2 పుస్తకాలు నా మైండ్లోకి వచ్చాయి ప్రార్థన చేసుకుంటుండగా. ఒకటి రూతు పుస్తకము, రెండవ దానియేలు పుస్తకం. ఏం చెప్పాలా అని ప్రభువును దానియేలు కూడా చెప్దాం అనుకున్నా. 2 వచ్చిన తర్వాత కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి దేవుడు రూతు వైపే నన్ను చూపించాడు. రూతు ఈ దినం నుండి మనం రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ దినం ప్రతి బైబిల్ క్లాసులో కూడా రూతు పుస్తకాన్ని ఎందుకు దానివైపు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడంటే, ఎస్తేరు, రూతు అర్థమైందండి. రెండవది దేని కొరకంటే కుటుంబ పరిస్థితుల్లో చక్కని వివరణ అందులో మనము చూడగలం. కుటుంబ పరిస్థితుల గురించి, ఒక జాతిని గురించిన పరిస్థితుల గురించి ఎస్తేరు గ్రంథంలో మనము ధ్యానం చేశాం. మన కుటుంబ పరిస్థితుల గురించి రూతు గ్రంథంలో మనము ధ్యానం చేయగలం. అందుకని ఈరోజు రూతు పుస్తకాన్ని ఈ దినము నుండి మనం ప్రారంభిస్తున్నాం. రూతు పుస్తకము 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రభు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రూతు పుస్తకము బైబిల్లో ఎన్నో పుస్తకం? టక్కని చెప్పాలి. ఎన్నో పుస్తకం? రూతు పుస్తకము బైబిల్లో ఎన్నో పుస్తకం? ఎన్నో పుస్తకం చెప్పండి. 8 లెక్కేసుకున్నా చెప్తున్నా. టక్కుని చెప్పాలి, కళ్ళు మూసుకున్నా పెట్టాలి. మొదటి సమయాలు ఎన్నో పుస్తకం? 9. న్యాయాధిపతులు ఎన్నో పుస్తకం? 7. యెహోషువ ఎన్నో పుస్తకం? 6. అర్థమైందా? ఆదికాండం, మలాకి 39, మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటిది, ప్రకటన గ్రంథం ఆఖరిది 27 అట. సరే తీయండి. రూతు పుస్తకం, బుక్ ఆఫ్ రూత్. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు 8వ పుస్తకం. మంచిగా బాగుంటుంది. దయచేసి ఎవరు మానేకండి. కుటుంబం యొక్క విలువలు, కుటుంబం యొక్క బాంధవ్యాలు, కుటుంబం యొక్క బాధ్యతలు ఇది ఎంతో తెలియజేస్తుంది ఈ పుస్తకం. మంచిగా మనము దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనము దీనిని ధ్యానం చేద్దాం. ఒక్క వచనం చదువుదామా? మొదటి అధ్యాయం, మొదటి వచనం. ఒకే వచనాన్ని, ఈ వచనాన్ని తర్వాత మనం ధ్యానం చేస్తాం. కొద్ది వివరణ మీకు ఇచ్చి నేను ముగిస్తాను. రూతు పుస్తకము 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిపి చదువుదాం. ఓకేనా? తీసారా? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఆఖరి వచనం కూడా చదువుదాం. మొదటి అధ్యాయము ఆఖరి వచనం 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారెవల కొతారములో చూడండి, మొదటి వచనములో వెళ్ళిరి. మొదటి అధ్యాయం మొదటి వచనములో వెళ్ళిరి. మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో వచ్చిరి. వెళ్ళిన వారు వచ్చారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగిన దేవా తండ్రి, నీ పరిశుద్ధాత్మ యొక్క ముద్రతో ఈ రూతు పుస్తకాన్ని ముద్రించి మా కొరకై, మా కుటుంబాల కొరకై, మా పిల్లల కొరకై, మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై, మా బాధ్యతల కొరకై, మా బంధాల కొరకై రాసి ఉంచిన శ్రేష్టమైన ఉన్నతమైన నీ యొక్క పుస్తకాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం. ఈ దినాలలో అనేకమైన కుటుంబాలు చెదిరిపోతూ నశించిపోతున్న దినాలలో ఈ యొక్క ఆత్మ ప్రేరణతో దీన్ని మేము ధ్యానం చేయటానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. ప్రారంభిస్తున్నాం. మీ సహాయం దయచేయండి ఆయన. ముగింపు వరకు నీ యొక్క ఆలోచన మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం దయచేయండి. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా, ప్రతి మాటను కూడా
మేము జుర్రుకోవడానికి మీ సహాయం దయచేయండి ఆయన. అపాత్రులను ఎందుకు పనికిమాలిన వాడు, ఈ యొక్క పుస్తకం యొక్క విలువను మేము గుర్తించడానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. బైబిల్లో స్త్రీల పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి, అది మీకు తెలుసు. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. ఎస్తేరు యూదురాలై ఉండి అన్యరాజును వివాహం చేసుకొని తన ప్రజలను రక్షించుకుంది. రూతు అన్యురాలై ఉండి యూదుడైన బోయజును పెండ్లి చేసుకొని తన వంశావళిని రక్షించుకుంది. చిన్న తేడా. బైబిల్ గ్రంథంలో రూతు పుస్తకము 8వ పుస్తకం, 4 అధ్యాయాలు ఉన్నాయి, 84 వచనాలు ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయిన సంతోషం కాదు, వాక్యం కూడా ఇప్పుడు ఉండాలి. నిన్నే అడుగుతాను ఈరోజు, అంత కాన్సన్ట్రేషన్గా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సీట్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఓకేనా? రైట్, విను. 84 వచనాలు ఉన్నాయి రూతు పుస్తకంలో. రూతు పుస్తకంలో 84. ఎందుకు ఈ పుస్తకాన్ని పరిశుద్ధాత్ముడు రాయించాడు? న్యాయాధిపతుల తరువాత రూతు పుస్తకము, రూతు పుస్తకము తరువాత మొదటి సమూయేలు కదండి. ఈ పుస్తకము అక్కడ లేకపోతే యూదారాజుల యొక్క చరిత్ర మనకు తెలిసేది కాదు, యూదారాజుల యొక్క వంశావళి మనకి తెలిసేది కాదు. ఈ పుస్తకం అక్కడ లేకపోతే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో మనకి తెలిసేది కాదు. ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత అది. ఈ పుస్తకాన్ని రచయిత పేరు ఎక్కడ కనబడదు, రాసిన వ్యక్తి పేరు ఎక్కడ కనబడదు, కానీ సమూయేలు రాశాడని యొక్క అర్థం తెలుస్తుంది. దాని భావము సమూయేలు రాశాడు ఈ పుస్తకాన్ని. 4 అధ్యాయాలే ఉన్నాయి, కానీ చాలా అమూల్యమైన సత్యాలు ఈ రూతు పుస్తకాల్లో ఉంది. రూతు పుస్తకం, రూతు అనగా సత్సంబంధము కలిగినది, మంచి రిలేషన్షిప్ కలిగినది అని అర్థం. మంచి రిలేషన్, రియూత్, హెబ్రీ భాషలో అంటారు రియూత్. రీకమ్యూనియన్ అంటారు కదండి, రీకమ్యూనియన్ అంటారు, రీబిల్డ్ అంటారు కదండి. రీబిల్డ్ అంటే తిరిగి కట్టుట. హెబ్రీ భాషలో రీయూత్ అనగా అర్థం ఏంటంటే మంచి బాంధవ్యము కలిగిన బిడ్డ అని అర్థం. రూత్ అనగా మంచి బాంధవ్యము, మంచి బంధము కలిగిన బిడ్డ, మంచి బంధము కలిగిన బిడ్డ. నిజముగానే పేరుకు తగ్గట్టుగానే, ఆమె పేరుకు సరిపోయినట్లుగానే ఆమె ఏం చేసింది? మంచి బాంధవ్యము కలిగి ఉంది, మంచి బంధుత్వము కలిగి ఉంది, మంచి ప్రేమ కలిగి ఉంది, మంచి సహకారము కలిగి ఉంది. ఆమె రిలేషన్షిప్ను పాడు చేసుకోలే, ఆమె బాంధవ్యాన్ని పాడు చేసుకోలే. ఈ దినాల్లో ఎందుకు ఇది తీసుకున్నా, ఎందుకు ఇది మనం మాట్లాడుకుంటున్నాము అంటే పుస్తకాల గురించి, కుటుంబం యొక్క విలువల గురించి బోధించబడాలని, కుటుంబం యొక్క వాల్యూస్ ఏంటో మనం తెలుసుకోవాలని ఈ యొక్క పుస్తకాన్ని మనము ధ్యానం చేయడం మంచిదని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఎందుకు ఈ పుస్తకము ఏమేమి తెలియజేస్తుంది? 1, కుటుంబం యొక్క బంధుత్వాన్ని తెలుస్తుంది, కుటుంబం యొక్క రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్స్ని తెలియజేస్తుంది. నెంబర్ 1, కుటుంబం యొక్క రిలేషన్స్, ఎవరు ఏంటి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎందుకు గౌరవం ఇవ్వాలి, ఎవరు కష్టములు ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవాలి, ఒకవేళ ఒంటరి అయిపోతే వారి పట్ల మనం ఎలా కన్సర్న్ మైండ్ కలిగి ఉండాలి, అసలు మనం మానవులము, మన కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, తండ్రి, తల్లి, బిడ్డ, అత్త, కోడలు, మామ, లేకపోతే కొడుకు, కుమార్తె, బిడ్డలు, మనవలు, మనవరాలు. ఈ పుస్తకము తెలియజేసిన మొదటిది ఏమిటంటే ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్, కుటుంబం యొక్క బంధుత్వాన్ని తెలియజేస్తుంది, బాంధవ్యాన్ని తెలుస్తుంది. 2వది, ఈ పుస్తకము మనకు తెలిసింది ఏంటంటే కుటుంబంలో ఉన్న బాధ్యతలను తెలియజేస్తుంది. 2వది ఏం తెలియజేస్తుందండి? మన డ్యూటీస్, మన బాధ్యతలు, మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి,
ఏ వయసులో చేయాలి, ఎప్పుడు చేయాలి, చేస్తే ఫలితం ఏమిటి. రెండవది కుటుంబం యొక్క బాధ్యతలు తెలియజేస్తుంది. ఊరికనే కూర్చొనేది కుటుంబము కాదు, ఊరికనే కూర్చొని తినేది కూడా కుటుంబము కాదు. ఎవరో తెస్తే ఏంటి మనము తినేసి తిరగడము కుటుంబము కాదు. కుటుంబములో మన బాధ్యత ఏమిటి, కుటుంబంలో మన బాంధవ్యం ఏంటి, జాగ్రత్తగా ఆలకించండి. కుటుంబంలో మన బంధం ఏంటి, కుటుంబంలో మన బాధ్యత ఏంటి, అసలు మనం ఏం చేయాలి అని తెలియజేసేదే ఈ పుస్తకం. మూడవదిగా ఈ పుస్తకం మనకు తెలియజేసే మూడవ అంశం ఏంటంటే కుటుంబం యొక్క సహకారం. బయట ఎంతున్నా కూడా కుటుంబ సహకారం లేకపోతే ఏమవుతాడు, కుటుంబ సహకారం లేకపోతే ఏమవుతుంది చెప్పండి. ఎలా సహకరించాలి? ఒక కోడల విషయంలో ఒక అత్త ఎలా సహకరించగలదు, ఒక అత్త విషయంలో కోడలు ఎలా సహకరించగలదు, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా సహకరించగలరు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా సహకరించగలరు అనే ఆ మంచి యొక్క బంధుత్వంతో కూడిన ఆ పాఠ్యాంశాలు ఈ రూతు పుస్తకం. నాలుగవదిగా చూసినట్లయితే రూతు పుస్తకంలో ఉన్నది కుటుంబం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు కుటుంబం అంత ప్రాముఖ్యతగా చేశాడు దేవుడు? ఆదిలోనే దేవుడు ఆదామవ్వలను కుటుంబముగా చేసి వారిని ఒక ప్రముఖమైన స్థానంలో ఉంచారు, ప్రముఖులుగా ఉంచాడు, పేదవారిగా ఉంచలేదు. గమనించండి, వారిని పేదవారిగా ఉంచలేదు, అధికారము కలిగిన వారుగా చేశాడు. సృష్టి మీద అధికారం ఇచ్చాడు, జంతువుల మీద అధికారం ఇచ్చాడు. వారు ఏ పేరు పెడితే ఆ పేరు వారికి కలిగింది కదండి. కుటుంబంలో ఉన్న అది ప్రాముఖ్యత. కుటుంబం ఎందుకు ప్రాముఖ్యమైనది? భార్య, భర్త, పిల్లలు ఏమిటి, వారి యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి అని తెలియజేసేదే రూతు పుస్తకం. ఈ రూతు పుస్తకం చదివినప్పుడు ఎలా ఉంటుందంటే మంచి ఒక కుటుంబము ఒక మంచి కథలా చదువుకోవచ్చు, స్వీట్గా చదువుకోవచ్చు. అర్థమైందండి? చాలా స్వీట్గా చదవచ్చు. కుటుంబంలో మన ప్రాముఖ్యత, కుటుంబాన్ని దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యంగా చేశాడు, పరలోక కుటుంబంగా దేవుడు మనల్ని ఎందుకు చేశాడు, దేని కొరకైనా మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనే విషయాలు ఈ యొక్క రూతు పుస్తకంలో మనము చూడవచ్చు. యూత్ అనగా సత్సంబంధము కలిగినది, ఎవ్రీ భాషలో మంచి బాంధవ్యము కలిగినది, మంచి రిలేషన్షిప్ ఉన్నది, మంచి బాధ్యత కలిగినది, మంచి సహకారము కలిగినది. తర్వాత ప్రాముఖ్యమైన స్థానముకు వచ్చేసింది. ఈ రూతు పుస్తకంలో న్యాయాధిపతుల కాలంలో జరిగిన కథ ఇదే. ఈ రూతు యొక్క కథ. న్యాయాధిపతులు 13 న్యాయాధిపతులు, ఒత్నియేలు నుండి సంసోను వరకు 13 న్యాయాధిపతులు. తర్వాత ఏలీ ఉన్నాడు మొదటి సమూయేలులో, తర్వాత సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క న్యాయాధిపతుల కాలము ఆఖరిలో, న్యాయాధిపతుల కాలము ఎన్ని సంవత్సరాలంటే 325 సంవత్సరాలు. న్యాయాధిపతుల కాలం ఎంతండి? 325 సంవత్సరాలు. ఈ 325 సంవత్సరంలో ఒక చిన్న భాగం ఇది, ఒక చిన్న కథ ఇది. పిల్లలకు కూడా చక్కగా చెప్పగలిగిన కథ ఇది. రూతు చక్కగా అర్థమయ్యేది. భాషా శైలి, చదువుకున్న రీతి చూస్తే ప్రతి వచనము ఈజీగా, అతి సులువుగా మనకు అర్థమవుతుంది ఈ రూతు పుస్తకంలో. న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక సంఘటనను సమూయేలు గారు దీన్ని రాశారు. ఎందుకు రాయబడింది? ఏ మిగతా కుటుంబాలు లేవా? ఏ నయోమి కుటుంబం ఉందా? లేకపోతే అబీమెలెకు వారి కుటుంబాలే? ఈ కుటుంబం గురించి ఎందుకు రాయాలి ఆయన? పరిశుద్ధాత్ముడు ఈ కుటుంబాన్ని ఎందుకు రాశాడో తెలుసండి. ఈ కుటుంబం గురించి రాయబడకపోతే యూదా రాజుల యొక్క చరిత్ర మనకు తెలిసేది కాదు. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, మొదటి దినవృత్తాంతాల పుస్తకం, రెండవ దినవృత్తాంతాల పుస్తకం యొక్క యూదా రాజుల యొక్క చరిత్ర మనకి తెలిసేది కాదు.
ఈ యొక్క పుస్తకమే రాయబడకపోతే, ఈ కుటుంబం గురించి రాయబడకపోతే యేసుక్రీస్తు ఎలా వచ్చారో మనకి తెలిసేది కాదు. ఒకవేళ ఈ పుస్తకమే రాయబడకపోతే దావీదు యొక్క ఉనికి మనకి తెలిసేది కాదు. దావీదు యొక్క ఉనికి మనకి తెలిసేది కాదు. సరే, ఈ రూతు ఎటువంటిది? నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఈ రూత్ ఎలా ఉంటుందంటే, మొదటిగా సత్ప్రవర్తన కలిగినది. బైబిల్లో తర్వాత మనం చూసుకుంటాం, తర్వాత నేను మీకు చెప్తా. మొదటిది ఎలాగండి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, ద గుడ్ క్యారెక్టరిస్టిక్ అంటే మంచి ప్రవర్తన, ప్రవర్తనలో శ్రేష్టమైన ప్రవర్తన. 2వ అధ్యాయంలో నీ 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 మునుపటి నీ ముందు ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ యోగ్యమైనదమ్మా అంటాడు బోయాజ్. సత్ప్రవర్తన, ప్రవర్తన విషయంలో ఆమెకు మించిన వారు లేరు. అటువంటి ప్రవర్తన కలిగినది రూత్. 2వదిగా చూసినట్లయితే మంచి సంబంధము కలిగినది, సత్సంబంధము కలిగినది, రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్. మనకు ఎలా ఉంటుందంటే, మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే, కొంతకాలం మంచి సంబంధం ఉంటుంది, తర్వాత వాటిని విడిచిపెడతాం, చెడ్డ సంబంధముగా మారిపోతాం. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలతో ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే సమస్యలు చిన్నవి వచ్చినప్పటికీ కూడా ఆ రిలేషన్షిప్లో వారి యొక్క ప్రార్థన మనకు విలువైనది, వారి యొక్క సహకారం కూడా మనకి విలువైనది. ఎప్పుడు ఎంతటి గొప్పవాడివైనా, ఎంత గనుడికైనా, ఎంత రాజుకైనా మరొకరి సహకారం అవసరమై ఉంది కదండి. అటువంటి సంబంధము కలిగి ఉండాలి. అర్థమైందండి? చిన్న సమస్యకే, చిన్నదానికే మన సంబంధాలు బాగొట్టుకుంటే మనం ఏమైపోతామో తెలుసా అండి? ఇక పెద్ద సమస్యలు వచ్చేసరికల్లా మనం డిస్ట్రాయ్ అవుతాం, పతనం అవుతాం, పడిపోయి లేవలేనంత పరిస్థితికి వస్తుంది. దేవుని బిడ్డల యొక్క సత్సంబంధాలు ఎలా ఉండాలంటే, ప్రార్థనా సహకారం, ప్రోత్సాహం అది ఉండేదిగా ఉండాలి. ఒకటి, రూతు సత్ప్రవర్తన కలిగినది. 2వది సత్సంబంధము కలిగినది. 3వదిగా చూసినట్లయితే సహకరించేది. ఈ దినాలలో చాలా, ఇదెందుకు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తున్నామో దీనికి అవసరం ఉంటుంది. చాలామంది సహకరించలేని వారు ఉంటారు కుటుంబాలలో. అర్థమైందండి? కుటుంబాలను నేనెందుకు చేయాలి అంటారు. అర్థమైందండి? ఒకవేళ ఒక 4 కోడళ్ళు ఉన్నారనుకోండి, పెద్దది చేయట్లేదు, నేనెందుకు చేయాలని చిన్నది అంటారు. మధ్యది అంటుంది, వాళ్ళిద్దరు చేయకపోతే నేనెందుకు చేయాలి అంటారు. ఆ 3వది అంటుంది ఏమంటే, నాకే పట్టిందా అంటారు, ఎల్లు ముసలమ్మ అంటారు. అర్థమైందా? అప్పుడు అత్తగారు ఏమంటారో తెలుసా? మీరు అలా ఉన్నప్పటికి కూడా నాకు తప్పదు కదా, నేను చేయడం తప్పదు కదా. అటువంటి సహకారము అందించేది. ఎవరి విషయంలోనైనా రూతు అటువంటి గొప్ప సహకారము చూపించేది రూతు. 4వదిగా చూసినట్లయితే సమర్పణ కలిగినది. 4వది ఎటువంటిదండి? సమర్పణ. తన జీవితాన్ని సమర్పించుకుంది. ఆ సమర్పణనే దేవుడు మెచ్చుకున్నాడు. రూతు యొక్క సమర్పణనే దేవుడు మెచ్చుకున్నాడు. నీ జనమే నా జనము, నీ దేవుడే. అరే ఎంత మంచి మాట అండి. రూతు పుస్తకంలో కీవర్డ్ అనగా మూలవాక్యం ఏమైందంటే, 1వ అధ్యాయము 16వ వచనమే. 1వ అధ్యాయము 16వ వచనమే. నీవు మృతులందు చోటనే నేనును. ఎంత సమర్పణ! ఆ వచనములో ఎంత సమర్పణ కనబడుతుందంటే, ఇక ఆమె జీవితము ఇక ధారపోసింది. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు. ఆ తీర్మానాన్ని బట్టి, ఆ నిశ్చయతను బట్టి, ఆ యొక్క సమర్పణ బట్టి దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. దేవుడే కాదు, మనుషులు కూడా మెచ్చుకున్నారు. మనుషులే కాదు, బోయాజు కూడా మెచ్చుకున్నాడు. అటువంటి సమర్పణ కలిగిన స్త్రీగా మనము చూడవచ్చు. ఇందులో యేసు ప్రభు వారు ఎలా కనబడుతున్నారంటే, రూతు పుస్తకంలో విడిపించగలిగిన బంధువుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు వారు ఎలాగున్నారండి? మనలను విడిపించే బంధువు, మనల్ని విడిపించగలిగిన వ్యక్తి,
మన విమోచకుడుగా యేసు ప్రభువారు కనబడేవారుగా ఉన్నారు. సరే, ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. రూతు ఎలాగుందంటే, ఎన్నిక లేని రూతు యజమానురాలుగా మారింది. మొదటిది ఏమిటండి? ఎన్నిక లేని రూతు ఎలా మారిపోయింది? పరిగి ఏరుకొని ఏమీ లేని రూతు ఏమైపోయింది? యజమానురాలుగా మారిపోయింది. దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఎన్నిక లేని వారిని, బలహీనులను, శత్రువులను దేవుడు ఏం చేశాడు? యజమానులుగా మనల్ని చేశాడు. ఎన్నిక లేని రూతు ఏమైందండి? యజమానురాలుగా మారింది. పేదింటి బిడ్డ గొప్పింటి బిడ్డగా మారింది. రెండవది ఎలా ఉందండి? పేదింటి బిడ్డ వచ్చినాడు, ఏమీ లేదు. ఆ రోజు పరిగేరుకుంటే ఆ కడుపు నిండేది. ఆ రోజు పరిగేరకపోతే ఏమవుద్ది? లేదు కదా. పేదింటి బిడ్డ గొప్పింటి బిడ్డ అయిపోయింది. ఏ పొలంలో పరిగేరుకుందో ఆ పొలానికి యజమానురాలు గొప్పింటి దానిగా మారిపోయింది. దేవుడు మన జీవితాల్లో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ మనం పేదలు కావచ్చు, కానీ దేవుడు గొప్పగా చేస్తాడు. ఎప్పుడు ఏమి ఎలా చేస్తాడో మనకు అర్థం కాదు. ఏ సహాయం ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. ఎలా జరుగుతుందో తెలియదు, ఏమి చేస్తాడో తెలియదు. అది మన కనులకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పేదింటి వాడిని గొప్పింటిగా చేస్తాడు. దీనులను సింహాసనం ఎక్కిస్తాడు. దీనులను కొన్నిసార్లు నా జీవితంలో కూడా అనేక సార్లు ఇది నేనే చేశానా అనిపిస్తుంటుంది. ఇది నా వల్లనే జరిగిందా అనిపిస్తుంటుంది. గొప్ప గొప్ప వారి దగ్గర ఇంత దేవుడి వాక్యం పంచుకున్న తర్వాత, లేకపోతే గొప్ప గొప్ప వారితో స్నేహం చేసిన తర్వాత ఇది నేనేనా అనిపిస్తుంది. దట్ ఈస్ ద వండర్. ఒక పేదింటి బిడ్డను తీసుకొచ్చి దేవుడు గొప్పింట్లో కూర్చోబెడతాడు. ఎప్పుడు మన సమర్పణ, ఎప్పుడు మన సహకారం, ఎప్పుడు మన సత్సంబంధం, ఎప్పుడు మన సత్ప్రవర్తన. చేయడానికి యోగ్యత లేని మనకు, ఏమీ లేని మనకు దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. అద్భుతమైన సహాయం చేస్తాడు. ఎన్నో విషయాలు చెప్పగలను నా జీవితంలో. అవి చెప్పుకోవడానికి ఈ బయటకు వెళ్తున్నా కాబట్టి ఏదో గొప్పగా చెప్పుకోవాలని కాదు. దేవుడు అటువంటి ఆధిక్యత ఇచ్చేవాడుకున్నాడు. ఒక పేదింటి బిడ్డని గొప్పింటిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు మన సమర్పణ, ఎప్పుడు మన సత్ప్రవర్తన, ఎప్పుడు మనం దేవుడితో ఉన్న సత్సంబంధం, ఎప్పుడు మనం చేసే సహకారాన్ని బట్టి. బాంధవ్యాలు అనేవి జాగ్రత్త వినండి. బాంధవ్యాలు అనేవి చాలా సులువుగా పోగొట్టుకోవచ్చు, కానీ దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఎంత సులువుగా పోగొట్టుకోవచ్చు అంటే ఒక మాట ద్వారా పోగొట్టుకోవచ్చు. బంధం అనేది ఒక మాట ద్వారా పోగొట్టుకోవచ్చు, కానీ బంధము కట్టబడాలంటే అది ఎంత సమయం పడుతుందో, బంధాలు అనేవి లేక బాంధవ్యాలు అనేవి ఏమి చేస్తుందంటే మనలను ఏం చేస్తుంది? బిల్డ్ చేస్తుంటుంది. ఒక కట్టడంలా తయారు చేస్తుంటుంది. ఏమీ లేనిది రాయ పేర్చి ఆమె ఒక ఉన్నత శిఖరానికి ఎక్కింది రూత్. తర్వాత చూడండి, ఒక అన్యురాలు ధన్యురాలుగా మారింది. మూడవది అన్యురాలు, మోయాబీరాలు కదండి, మోయాబీరాలు ధన్యురాలుగా మారిపోయింది. యేసు క్రీస్తు వంశావళిలో రాయబడిన ధన్యురాలుగా మారింది. సామాన్యము కాదు. ఈ పుస్తకం 4 అధ్యాయాలైనా స్వీట్గా ఉంటుంది. చాలా ప్రతి మాట మనం చదువుకున్న సరళమైన భాషలో ఉండి ధ్యానం చేస్తుంటే దేవుడు అమూల్యమైన కుటుంబ జీవితాన్ని కట్టేవాడుగా ఉంటాడు. ఈ దినాలలో క్రైస్తవ కుటుంబాలకు అవసరమైన పుస్తకం ఇది. క్రైస్తవ కుటుంబ బాంధవ్యాలు చెడిపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాల యొక్క రిలేషన్షిప్ పాడవుతున్నాయి. క్రైస్తవ కుటుంబాలలో ఏమవుతుందండి? కోపతాపాలు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలలో ఏమవుతున్నాయంటే అణువణువున ఈర్ష్య, ద్వేషం, లౌకిక తత్వం వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మేము ఇలా ఉండాలా? దైవ కుటుంబం ఇలా ఉంటుందా? దేవుని కుటుంబం ఈ రీతిగా కట్టబడుతుందా అన్నది మనకు తెలుస్తుంది. అన్యురాలు ఏమైందండి? మొదటిగా చెప్పండి, మొదటిగా ఎన్నిక లేని ఆమె యజమానురాలయ్యింది. ముఖ్యంగా స్త్రీలు మరీ మానేకండి, అర్థమైందా? వినండి, మంచి పాఠాలు ప్రభు చిత్తాను. ఎన్నిక లేనిది యజమానురాలయ్యింది. రెండవది
పేదింటి బిడ్డ గొప్పింటి బిడ్డగా మారిపోయింది. అన్యురాలు ఏమైపోయింది? ధన్యురాలుగా మారింది. తర్వాత మోడు బారిన జీవితం సిగురించింది. ఏమీ లేదు, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే. ఆమె పరిస్థితి అంతే, నా జీవితం మోడు బారిందంటే మోడు బారిన జీవితం చిగురించింది. ఏమీ లేదనుకుంది, నా జీవితం ఇంతే అనుకుంది. నేను ఇంతేనా అనుకున్నప్పుడు దేవుడు చిగురింపజేయగలిగిన దేవుడు. ఆ మొద్దు బారిన మోడు బారిన జీవితం నుండి కొత్త చిగురు తీసుకొస్తాడు, కొత్త ప్రేమను తీసుకొస్తాడు, కొత్త బంధాన్ని తీసుకొస్తాడు, కొత్త అభిమానాన్ని దేవుడు తీసుకొస్తాడు. మోడు బారిపోయిన జీవితం ఆమె జీవితం దేవుడు చిగురింపజేశాడు. వంశావళి లేనిది వంశావళిలోనికి రాబడింది. వంశావళి లేనిది వంశావళిలోనికి వచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలోనికి ఆమె వచ్చింది. గమనించండి. సరే, ఇంకొక వివరణ నేను ఇవ్వాలని కోరుతున్నాను. ఈ 4 అధ్యాయాలు ఎలా ప్రారంభించబడింది, ముగింపు ఎలా ఉంది? ఈ 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయములో దుఃఖముతో ప్రారంభమైంది, కరువుతో ప్రారంభమైంది కదండి. మొదటి అధ్యాయము దుఃఖముతో, కరువు ఉంది, చావుంది. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి, దేవుని స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వారు. మొదటి అధ్యాయంలో ఏముందండి? దుఃఖం ఉంది. 4వ అధ్యాయంలో సంతోషము కనబడుతుంది. ముగింపులో 4వ అధ్యాయంలో ఏమి కనబడుతుంది? సంతోషము కనబడుతుంది. బిడ్డ పుట్టాడు, ఎంత ఆనందంగా ఉన్నారు వారు. మొదటి అధ్యాయము దుఃఖముతో ప్రారంభమైంది, 4వ అధ్యాయము ఆఖరికి వచ్చేసరికల్లా సంతోషముతో ముగియబడింది. రెండవది, మొదటి అధ్యాయంలో కోల్పోయుట. తండ్రిని కోల్పోయాడు, భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరిని కోల్పోయింది నయోమి కదండి. భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరిని కోల్పోయింది. కోల్పోయుట నుండి 4వ అధ్యాయంలో కనుట అంటే ఏమవుతుందండి? ఇక్కడేమో కోల్పోట, అక్కడేమిటండి? కనుట. చూడండి, 4వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. 21వ వచనం, 4వ అధ్యాయం 21. ఓబేదును కరెను. కనుట. ఇక్కడేమో కోల్పోట, అక్కడేమో ముగింపు ఎలాగుందండి? కన్నారు. తర్వాత మరణముతో ఆరంభమైంది 1వ అధ్యాయంలో. 1వ అధ్యాయంలో ఉందండి, మరణముతో ఆరంభమైంది. ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయంలో జీవముతో ముగించబడింది. జీవముతో ముగించబడింది. మరణం ఉంది మొదటి అధ్యాయంలో, కరువు ఉంది. తర్వాత చూడండి, కరువుతో ప్రారంభించబడింది మొదటి అధ్యాయం. ఇంకొక వివరణ, కరువుతో ప్రారంభించబడింది మొదటి అధ్యాయము, 4వ అధ్యాయంలో సమృద్ధితో ముగించబడింది. సమృద్ధితో ముగియబడింది. ఎంత సమృద్ధి ఉందో. తర్వాత మొదటి అధ్యాయంలో ఇంకొక వివరణ ఇస్తాను. అవిధేయతతో ప్రారంభమైంది, విడిచిపెట్టి వెళ్ళిపోయారు అవిధేయత. ఆఖరి అధ్యాయంలో విధేయతతో ముగియబడింది. ఆఖరి అధ్యాయం ఎలాగుందండి? విధేయతతో ముగియబడింది. మన సోదరుడా, మన జీవితం ఏదైనా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అందుకే ఈ పుస్తకము చాలా మూలమైనది. కుటుంబానికి, ఆత్మీయ కుటుంబానికి, మన వ్యక్తిగత కుటుంబాలకి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. మొదట మన స్థితి ఏమీ లేదు, ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. మొదట దుఃఖం ఉంది, తర్వాత సంతోషం ఇచ్చాడు. మొదట అవిధేయత ఉంది, ఇప్పుడేమో విధేయత ఉంది. మొదట మోడు బారిపోయింది, ఇప్పుడేమో చిగురిస్తుంది. ఇప్పుడేమో కరువుతో ఉంది, సమృద్ధి దొరుకుతుంది. తర్వాత మరణముతో ఉంది, జీవం వచ్చింది. కోల్పోవుట, ప్రతిదీ కోల్పోయారు. ఆఖరికి కనుట అని చూస్తున్నా. రూతు పుస్తకం మంచి కుటుంబ కథ, మంచి కుటుంబ కథ. ఇందులో ఎవరెవరు కనబడతారు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ఇందులో ఎవరెవరి పేర్లు మీకు తెలుసో చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి. అమ్మా
ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఏదో పేరు చెప్పండి, ఒక్కరు చెప్పండి. ఇందులో ఎవరెవరు కనబడతారు అమ్మా? ఎలిమెలెకు, అతని భార్య నయోమి, మహలోను, కిల్యోను, వార్ప, రూతు, ఇంకా ఆయన మరి బోయాజు, ఇంకా ఓబేదు. ఒక 8 మంది కనబడుతున్నారు కదండి. 8 మంది. ముఖ్యముగా కథాంశం అంతా ఎవరి దగ్గర ఉంది? ఈ ముఖ్యముగా కథాంశం ముగ్గురు మీద ఉంది. నయోమి, రూతు, బోయాజ్. బోయాజ్ గారిని మర్చిపోతాయంటమ్మా? బోయాజ్ గారిని మర్చిపోతాను. మన చర్చిలో ఉన్న బోయాజ్ రూతు కాదు. అర్థమైందండి? అటువంటి మంచి కథ ఇది. ఈ కథలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. చదువుకోవడానికి 4 అధ్యాయాలు ఒక్క 5 నిమిషాల్లో చదవచ్చు. 84 వచనాలు ఒక 5 నిమిషాల్లో చదువుకోవచ్చు. అర్థమైందా? రాను దినాల్లో ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తాం. రావాల్సిన వారందరూ కూడా ప్రేమపూర్వకంగా రండి. మన యొక్క వాల్యూస్, మన యొక్క విలువలు, మన యొక్క నైతిక బాధ్యతలు, మన యొక్క కుటుంబ పరిస్థితులు ఇందులో ఎన్నో ధ్యానం చేస్తాం. కాబట్టి ప్రభు ఈ మాటలను మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.